అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని మన్నీల గ్రామం వద్ద ఉన్న శ్రీకృష్ణ గ్రాండ్ నందు అనంతపురం సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఏఐటియుసి కార్యకర్తలకు జిల్లా స్థాయి వర్క్షాప్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మరియు ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఇతర ఏఐటియుసి రాష్ట్ర నాయకులంతా కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఏఐటియుసి జిల్లా స్థాయి వర్క్షాప్ నందు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ, ఇటువంటి వర్క్షాపుల వల్ల ఏఐటియుసి కార్యకర్తలకు చట్టాలపైన ప్రత్యేక అవగాహన కల్పించడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల సమస్యల పట్ల ఏఐటియుసి నేతలు యజమానులతో ప్రత్యేకంగా వాటిపైన పోరాటం చేసేందుకు కూడా ఇటువంటి వర్క్షాపులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏఐటియుసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మికుల పక్షాన పోరాటం చేసేందుకే ఏఐటియుసిని ఏర్పాటు చేయడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మీడియాతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, అలీపీరా, లింగమయ్య, రాజేష్ గౌడ్, రాజారెడ్డి, చిరంజీవి, వేమయ్య, మల్లికార్జున, కృష్ణుడు, నారాయణస్వామి, నాగసుబ్బారెడ్డి, ఇతర ఏఐటియుసి నేతలు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి అలీపీరా గారు వచ్చారు. వారిని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఏఐటిసి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఇక్కడ శిక్షణా తరగతులు ప్రారంభించడం జరిగింది. ఏఐటిసి సంస్థ అనేది భారతదేశంలోనే మొట్టమొదట ఆవిర్భవించింది. కార్మికుల హక్కుల కోసము, కార్మికుల యొక్క సౌకర్యాల కోసము స్వాతంత్రం రాకమునుపు నుంచి కూడా ఏఐటిసి ఏర్పడి భారతదేశంలో మొట్టమొదటి ఏర్పడినటువంటి ఏకైక కార్మిక సంస్థగా ఈరోజుకి ఉంది. దాంతోపాటు భారతదేశ వ్యాప్తంగా అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి సంస్థ ఏఐటిసినే. మరి ఏఐటిసిలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికులు, ప్రభుత్వ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు, కాంట్రాక్టు దాంట్లో పనిచేసేవాళ్ళు, అవుట్సోర్సింగ్లో పనిచేసేవాళ్ళు, అన్ని రంగాల కార్మికులు కూడా ఏఐటిసి అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గాన్ని, ఉద్యోగుల్ని అణచివేత ధోరణి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలకు ఉడిగం చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఉద్యోగులంతా కూడా బానిసల మాదిరి తయారు చేసి ఒక బానిసత్వం వైపు పయనింపజేయాలని గత ఎన్నో సంవత్సరాల కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు, త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులు, ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని, చట్టాలని తుంగలు దొక్కే విధంగా 4 లేబర్ కోర్టులు ఏర్పాటు చేసి మరి దాని ద్వారా, ఆ కోళ్ల ద్వారా కార్మిక హక్కులను హరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం పారిశ్రామికవేత్తలకి ఊడిగం చేసేదే కాకుండా వారికి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని, భారతదేశంలో ఉన్న శ్రామికుల్ని, భారతదేశంలో ఉన్న ఉద్యోగుల్ని మేము కూడా ఒక బానిసత్వం వైపు తీసుకెళ్తున్నాం చూడని చూపించేదానికోసం ఇలాంటి హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడేది ఏఐటియుసి. ఉత్త ఏఐటియుసినే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ, బిఎంఎస్ కానీ, హెచ్ఎంఎస్ కానీ, లేకపోతే సిఐటి కానీ అన్ని కార్మిక సంస్థలను కూడా సమైక్యం చేసి భారతదేశ ప్రభుత్వ ఆర్థిక విధానాలకి, భారతదేశ ఉద్యోగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది ఏఐటియుసి. కాబట్టి అలాంటి ఏఐటియుసి సంస్థ ఈరోజు ఇక్కడ శిక్షణా తరగతులు నిర్వహించి ఈ యొక్క నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా, పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా, దాంతోపాటు కార్మిక చట్టాలని అణచివేసేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా కార్మికుల్ని సంసిద్ధం చేసి, కార్మిక నాయకుల్ని సంసిద్ధం చేసేదానికి ఈ యొక్క కార్యశాల ఉపయోగపడుతుంది. అందుకోసం ఈ వర్క్షాప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇక్కడే కదా అన్ని జిల్లాల్లో ఏఐటిసి ఆ రకమైనటువంటి వర్క్షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. దాని ద్వారా రానున్న రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సమ్మె చేసేటువంటి తరుణం కూడా ఆసన్నమవుతుంది. అందుకు సిపిఐ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది. ఏఐటిసికి అన్ని విధాల సహకారం అందిస్తూ ఏఐటిసి